చెప్పు స్టార్ట్. మన రివ్యూ మన రివ్యూలో నందు యూట్యూబ్ ఛానల్ సంబంధించింది ఏంది అవుట్కమ్ చెప్పు, దాని అభిప్రాయం చెప్పు. ఏ అభిప్రాయం? గుంటూరు వాసిగా సైలెన్సా? దీపిక మేడం మీరు చెప్పండి. ఖండిస్తున్నారా? ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళ తెలివితేటలు మెచ్చుకుంటున్నాం. అవునా? నందు గారిని ఎంకరేజ్ చేస్తున్న దీపిక మీ అభిమాని నందు గారు ఏమా? ఒకసారి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. నందు గారి అభిమానులు అందరూ కూడా షేర్ కొట్టండి. కానీ గోపి, మన ఆంధ్రులు చాలా తెలివైన వాళ్ళు అంటారే, ఈ నందు వాళ్ళ స్క్రాప్ వాళ్ళ దాంట్లో ఎలా పడ్డారు? ఒక రూపాయి కూడా మోసపోరు. అసలు తెలివైన వాళ్ళు 15 లక్షలు ఎలా మోసపోయారు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అంతేనా? అంటే యూట్యూబ్లో నేతిలో నేతి పెరకాయలో నెయ్యి ఉండదు అన్నట్లు యూట్యూబ్లో వాళ్ళు చూపించినంత నిజం ఉండదు, మంచితనం ఉండదు. యూట్యూబ్లో ఏంటంటే ఒక సోషల్ తప్పు చేస్తే ఇంకోడు దానికి యాక్ట్ చేసుకుని దాని గురించి వీడియో పెట్టి ఆడు డబ్బు సంపాదిస్తున్నాడు, ఆడు తప్పు చేసినప్పుడు ఇంకో యూట్యూబ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇట్లా యూట్యూబ్ అనే తప్పులు చేస్తారన్నారు, పక్కన డబ్బులు సంపాదిస్తారు. అంటే అప్పుడు దానికి ఆ వీడియోకు డబ్బులే, ఈ వీడియోకు డబ్బులే, మన వీడియోకి మాత్రం రావడం లేదే. మన వీడియోకి నువ్వు సరైన టాపిక్ అదే నేను అదే గోపి నిన్ను హైర్ చేసుకున్న ఆర్టిస్ట్గా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టు ఇక్కడ మధ్య చైల్డ్ చంద్రబాబు అక్కడ క్లియరెన్స్ కోసం వచ్చండా శనివారం కదా టికెట్ వెయిట్ చేద్దాం. చెప్పు స్టార్ట్. మన రివ్యూలో నందు యూట్యూబ్ ఛానల్ సంబంధించింది ఏంది అవుట్కమ్ చెప్పు, దాని అభిప్రాయం చెప్పు. ఏ అభిప్రాయం? గుంటూరు వాసిగా సైలెన్సా? దీపిక మేడం మీరు చెప్పండి. ఖండిస్తున్నారా? ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళ తెలివితేటలు మెచ్చుకుంటున్నాం. అవునా? నందు గారిని ఎంకరేజ్ చేస్తున్న దీపిక మీ అభిమాని నందు గారు ఏమా? ఒకసారి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. నందు గారి అభిమానులు అందరూ కూడా షేర్ కొట్టండి. కానీ గోపి, మన ఆంధ్రులు చాలా తెలివైన వాళ్ళు అంటారే, ఈ నందు వాళ్ళ స్క్రాప్ వాళ్ళ దాంట్లో ఎలా పడ్డారు? ఒక రూపాయి కూడా మోసపోరు. అసలు తెలివైన వాళ్ళు 15 లక్షలు ఎలా మోసపోయారు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అంతేనా? అంటే యూట్యూబ్లో నేతి పెరకాయలో నెయ్యి ఉండదు అన్నట్లు యూట్యూబ్లో వాళ్ళు చూపించినంత నిజం ఉండదు, మంచితనం ఉండదు.
యూట్యూబ్లో ఏంటంటే ఒక షార్ట్ ఇన్ఫ్లుయెన్స్ తప్పు చేస్తే ఇంకోడు దానికి యాక్ట్ చేసుకుని దాని గురించి వీడియోలు పెట్టి ఆడ డబ్బు సంపాదిస్తున్నాడు. ఆడ తప్పు చేసినప్పుడు ఇంకో యూట్యూబ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇట్లా యూట్యూబ్ అనేవాడు తప్పులు చేస్తారన్నారు, పక్కన డబ్బులు సంపాదిస్తారు. అంటే అప్పుడు దానికి ఆ వీడియోకు డబ్బులే, ఈ వీడియోకు డబ్బులే, మన వీడియోకి మాత్రం రావడం లేదే. మన వీడియోకి నువ్వు సరైన టాపిక్ వాడి అదే నేను కాంట్రవర్సీ టాపిక్ తీయండి. అదే గోపి నిన్ను హైర్ చేసుకున్న ఆర్టిస్ట్గా. హీరోడు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టు హీరోడు మధ్య చైల్డ్ చంద్రబాబు అక్కడ క్లియరెన్స్ కోసం వచ్చండా శనివారం కదా టికెట్ వెయిట్ చేస్తాడు.